హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వై. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, సార్ నాకు అసలు ఏం ప్రాబ్లం అర్థం అవడం లేదు సార్, రోజుకు ఒక రకమైనటువంటి సమస్య బాధపడుతున్నాను. ఒకరోజు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, ఆయాసం వస్తుంది, కడుపులో ఇబ్బందిగా ఉంటుంది, మోషన్ ప్రాబ్లం అవుతుంది, యూరిన్లో మంట వస్తుంది. ఇలా అసలు ఏం ప్రాబ్లం, ఒక్కొక్కసారి ఉన్నట్టుగా ఉలికిపడి లేస్తున్నాను, ఒక్కొక్కసారి నిద్ర కూడా పోవాలన్న భయంగా ఉంటుంది, ఏదైనా అవుతుందా అని టెన్షన్ కూడా అవుతుంది. సో ఒక్కొక్కసారి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇలా అసలు ఏంటో అర్థం అవడం లేదు, అసలు మాకు ఏ సమస్య అర్థం అవడం లేదు, ఏ పరీక్ష చేసినా కూడా ఏమీ రావడం లేదు. అసలు ఇలాంటి వాటికి ఏదైనా రెమెడీ ఉంటుందా అని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారండి. కొంతమంది వాటికి ఏ ప్రాబ్లమో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో అది మీకు ఎలాంటి ప్రాబ్లం అన్నా కానివ్వండి, అంటే మీకు క్యాజువల్గా ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం అని తెలియనటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ రోజు నేను ఒక రెమెడీ చెప్తానండి. ఈ రెమెడీని మీకు క్రమం తప్పకుండా కేవలం ఒక 20 నుంచి 30 రోజుల పాటు కనుక వాడుతూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు కూడా రాకుండా మీరు చాలా ఆరోగ్యవంతంగా హెల్తీగా ఉండడం జరుగుతుంది. కొంతమందికి నిద్రలో ఉలిక్కి పడుతుంటారు, నిద్రలో భయం అవుతూ ఉంటుంది, యూరిన్ కూడా మాటికి రావడం టెన్షన్ వల్ల, వేడి వల్ల ఇలా అవుతుంది. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల అన్ని రకాల వ్యాధులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఎలాంటి పేరో తెలియక ఏ పేరు పెట్టాలో తెలియకుండా ఇబ్బంది పడేటటువంటి వ్యాధులకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన ఔషధాల గురించి మనం తెలుసుకుందాము. మీరు తెలిసిన వ్యాధులైనా కానివ్వండి, లేదా మీకు అసలు ఏంటో తెలియక రోజుకో రకంగా, 2 రోజులకు ఒక రకంగా, 3 రోజులకు ఒక రకంగా ఇలా రకరకాలైనటువంటి వ్యాధులు మీకు భయపెడుతున్నా సరే మీరు ఇది ఖచ్చితంగా వాడండి. తప్పకుండా మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా దూరం చేస్తుంది. ఎంతో అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. అన్ని సమ మోతాదులో తీసుకోవాలి, ఓకేనా? దీనికి కావాల్సినవి అంటే నేను చెప్పేటి మాత్రం సమ మోతాదు తీసుకోండి, మిగతా ఇక్కడ చెప్తే అవి వేరే మోతాదులో తీసుకోండి, ఓకేనా? త్రికటుకాలు అంటే ఏంటంటే మిరియాలు, శొంఠి, పిప్పలి, ఈ మూడింటిని త్రికటుకాలు అంటారు. ఇవి చాలా అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీని డెవలప్ చేసేటటువంటి అద్భుత ఔషధాలు. వీటితో పాటు జీలకర్ర, కరక్కాయ, తుంగగడ్డలు అని మనకు చౌదపొడి దుకాణం, తుంగ ముస్తులు అని కూడా పిలుస్తుంటారు వాటిని. ఇవి ఆయుర్వేదిక షాపులలో కూడా లభిస్తూ ఉంటాయండి, ఓకేనా? కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంతటా ఎక్కడైనా సరే ఆన్లైన్లో కూడా తుంగ ముస్తులు అని కొట్టండి, వస్తాయి. తుంగగడ్డలు అని కూడా పిలుస్తూ ఉంటారు, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటు సైంధవ లవణం, ఇవన్నీ కూడా తక్కువ మోతాదు, అంటే మీకు వీలైతే 50 గ్రాముల చొప్పున స్టార్ట్ చేసుకోండి. అన్ని 50 గ్రాములు తీసుకొని 100 గ్రాముల చెంగల్వ కుష్టు అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుందండి. చెంగల్వ కుష్టు అంటారు దాన్ని, ఓకేనా? మీరు వెళ్ళి జస్ట్ లేదు అని అంటే మామూలుగా మీరు ఆన్లైన్లో కూడా చెంగల్వ కుష్టు అని కొట్టినా కూడా వస్తుంది. అదేవిధంగా చిత్రమూలం, ఇవి రెండు కూడా 100 గ్రాముల చొప్పున తీసుకోండి. చిత్రమూలం, ఓకేనా? ఇది కూడా ఆయుర్వేదిక షాప్లో లభిస్తుంది, లేదంటే ఆన్లైన్లో కూడా లభిస్తుంది. పైన చెప్పిన అన్నిటిని కూడా దూరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోండి. దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 చూర్ణాలు డైరెక్ట్ చూర్ణాల రూపంలో లభిస్తాయి. ఈ చూర్ణాలకు కలపండి, బాగా కలుపుకోండి, అన్ని మిక్స్ చేయండి. మిక్స్ చేసి రోజు ఒక అర చెంచా నుంచి పావు చెంచా నుంచి అర చెంచా మోతాదులో 1 చెంచాడు తేనెతో ఉదయం పూట అన్నం తిన్న తర్వాత, పరికరం తీసుకోదండి, అన్నం తిన్న తర్వాత ఒక అర్ధగంట తర్వాత తేనెతో తీసుకోవాలి, ఓకేనా? అదేవిధంగా కొద్ది రోజుల తర్వాత, అంటే కొద్ది రోజులు, ఒక వారం 10 రోజులు గడిచిన తర్వాత రాత్రిపూట కూడా అన్నం తిన్నాక ఒక అర్ధగంట తర్వాత ఒక పావు చెంచాను, 1 చెంచాడు తేనెతో తీసుకోండి. ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే మీ శరీరంలో ఉన్న సర్వ వ్యాధులు, అంటే ఇలాంటి భయాలు ఉన్న, టెన్షన్లు ఉన్న, ప్రాబ్లమ్స్ ఉన్న, రోగాలు ఉన్న, మీకు ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్న, నిద్ర రాకపోయినా అన్నిటికీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. కానీ ఇది వాడే సమయాల్లో ఆ నెల రోజులు మీరు డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, పొగాకు ఉత్పత్తులు కానీ, అంటే గుట్కాలు, పాన్లు ఇలాంటివి కానీ, చింత పులుపు కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నాన్ వెజ్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం వల్ల నష్టమేం లేదు, రెగ్యులర్గా తీసుకోకండి, ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు సర్వ వ్యాధుల నుంచి బయటపడతారు. మీకు తెలియకుండా వచ్చే వ్యాధులు, మీ శరీరంలో ఆల్రెడీ ఉన్న వ్యాధులు అన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రావడం, శరీరానికి మంచి ఇమ్యూనిటీ బలం చేకూడడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల ఎలాంటి, అంటే ఇది స్త్రీలు కూడా వాడుకోవచ్చు అండి, ఎలాంటి సమస్య ఉండదు. 20 సంవత్సరాలు పైబడిన స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ వాడుకోవచ్చు. పిల్లలకు వద్దు, ఎందుకంటే కొంచెం వేడి తత్వాన్ని కలిగిస్తుంటుంది కాబట్టి. సో కాబట్టి దీన్ని అందరూ కూడా ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా వాడుకోండి.
చాలా హెల్దీ ప్రోడక్ట్ కూడా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది చిట్కా. నా చిట్కా కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. అండ్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లమ్స్ తో మీరు ఫేస్ చేస్తున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద సోదరి నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుంచి అందిస్తుంది.